నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన కొడుకు, కోడలు, ఆ కొడుకు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఆడబిడ్డలతో ఎలా ఉండాలి అనే విషయాల గురించి కొన్ని మాట్లాడుకుందాము. అమ్మ, నాన్న, భార్య, భర్త అంతే ఉంటారు. ఇక ఆడబిడ్డలు ఉంటే చిన్నపిల్ల అయితే ఆడబిడ్డ ఉంటుంది, పెద్దమ్మాయి అయితే పెళ్లి చేసుకొని పోయి ఉంటుంది. ఇక ఈ నలుగురే కదండి ఇంట్లో ఉండేది. ఈ నలుగురిలో కూడాను పొరపాట్లు వచ్చే ఇవి కూడా ఉంటాయండి. ఈ పొరపాట్లు రావడానికి కారణం ఏంటి అంటే, అత్త కోడలు ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నా, పని చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా కానీ మూడో వ్యక్తి తలదూర్చకూడదు. ఈ పేరెంట్స్లో మామగారు కానీ భర్త కానీ మాట్లాడకూడదు. అమ్మకు సపోర్ట్ మాట్లాడుతున్నాడు అని భార్య అనుకోవచ్చు, కొత్తగా వచ్చిన అమ్మాయి కదండి ఆ అమ్మాయి అనుకోవచ్చు. ఇట్లాగా కని చాకి పెంచిన కొడుకు ఈరోజు భార్య వచ్చాక మమ్మల్ని మర్చిపోయాడు అని తల్లిదండ్రులు అనుకోకూడదు. అనుకుంటే కాస్త కొన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేయాలి వాళ్ళని. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఏంది అని అబ్జర్వ్ చేయాలి. చేసి మరీ శృతి మించిపోయి మీ దాకా వస్తే అప్పుడు మీరు మాట్లాడాలి. ఈ లోపల మాట్లాడితే ఇద్దరి మధ్యన మీరే చెడ్డోళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మకు సపోర్ట్ పోయాడు అనే మాట మీకు వస్తుంది, లేదా వాళ్ళ భార్యకు సపోర్ట్ మాట్లాడుతున్నాడు, మమ్మల్ని వదిలేశాడు అనే మాట మీకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు అబ్బాయిలకి నేను చెప్పేది ఏంటంటే, కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోతుండాలి. ఎవరైనా కూడాను ఇట్లా అత్తైనా అంతే, కోడలైనా అంతే. కోడలది ఏముందండి, కొత్తగా వచ్చింది కదా, కొంచెం భయంగానే ఉంటుంది కాబట్టి మనం అవన్నీ కాదు. అత్తగారే కొన్ని విషయాలు చూడనట్టు వెళ్ళిపోతుండాలి. అంటే ఏది చిన్నపిల్లలు కదని ఏమన్నా చేసినా పొరపాట్లు అని. అదిగాక ఇట్లాగా వీళ్ళైతే అడ్జస్ట్ అయిపోతారు కదండి. ఈ అబ్బాయిలు ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళ నానమ్మ, తాతలు, ఆడబిడ్డలు, తోడుకోడళ్ళు, వీళ్ళందరూ వీళ్ళ మేనత్తలు, అబ్బాయి వాళ్ళ మేనత్తలు, ఆ తర్వాత బాబాయిలు, భార్యలు, ఇట్లాగ ఉంటారు కదండి రిలేషన్లో. అప్పట్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ కదా. వీళ్ళు వాళ్ళ అమ్మని పెట్టిన బాధలు అవన్నీ చూసుంటారు. మైండ్లో నాటుకుపోయి ఉంటుంది వాళ్ళకి. నాటుకుపోయి అరే నా భార్యను కూడా మా అమ్మ ఇట్లాగే చూస్తుందేమో అన్న భయం ఉంటుంది. వాళ్ళ భార్య గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే మా అమ్మని అప్పుడు అంత కష్టపెట్టారు కదా మా అత్తలు, మా పెదమ్మలు, మా పిన్నమ్మలు, వీళ్ళంతా మా నానమ్మ, వీళ్ళు అట్లాగే నా భార్యను కూడా బాధ పెడతారేమో అన్న భయంతో కొంచెం కేరింగ్ ఎక్కువ అవుద్ది. ఆ కేరింగ్ వల్ల ఇక్కడ అమ్మ నాన్నకి బాధ వేస్తుంది. మేము ఇంత బాగా చూసుకున్నా కూడాను ఇట్లాగ అనుకుంటున్నాడు అన్న బాధ వేస్తుంది. ఈ బాధ రాకుండా ఉండాలి వీళ్ళల్లో అంటే, ఈ బాధ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ కొడుకుని ఏమనరండి, ఇక్కడ కోడలికి అత్త మధ్యనే వస్తుంది గొడవలు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే కొంతకాలం ఈ అబ్బాయి గమనించాలి, ఆ కొడుకు గమనించాలి. మా అమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉన్నాడు, మా భార్య ఎలా ఉంది, ముగ్గురు అండర్స్టాండింగ్ బాగుందా, అక్కలు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లున్నారు, ఇవన్నీ కూడాను గమనించాలి. అబ్బాయి గమనించి కాస్త నిదానంగా ఆలోచించి అప్పుడు తీసుకోవాలి. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అత్తాకోడళ్ళు ఏమన్నా పని చేసుకుంటున్నా, మాట్లాడుకుంటున్నా, దేంట్లో అయినా కూడాను మధ్యలో తలదూర్చకూడదు. అబ్బాయి మధ్యలో దూర్చినందువల్ల వీళ్ళిద్దరికే గొడవలు వస్తాయి, అత్తాకోడలకి గొడవలు వస్తాయి. అబ్బాయి కొన్ని విషయాలు విననట్టుగా ఉంటే వీళ్ళే సర్దుకుంటారు. ఇట్లా లేకపోతే స్టార్టింగ్లోనే మొదలు పెడితే ఇంకా అది చిలికి గాలివానయ్యి ఇక ఎంతో దూరం వెళ్ళిపోద్ది. ఇంత దూరం వెళ్ళకుండా ఫస్ట్లోని కట్ చేసుకోవాలంటే విననట్టుగా ఉండాలి. తర్వాత పెళ్లి చేసుకొని కొత్తగా అమ్మాయి ఇంటికి తీసుకొచ్చాక ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకుంటూనే ఇట్లా ఈ తల్లిదండ్రులు కూడాను కొత్తగా కోడలు వచ్చిన వాళ్ళు కదండి, కొత్తగా అత్తమామలు అయ్యారు కదా వీళ్ళకి కూడాను మనసులో ఉంటుంది, మనల్ని బాగా చూసుకుంటాడో లేదో అని, వాళ్ళ భార్యనే బాగా చూసుకుంటాడేమో అని. ఇవన్నీ వీళ్ళకి కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళని కూడా ఒకసారి ఒక్క కంటితో కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళదేముందిలే అంతా అయిపోయింది అన్నట్టు వదిలేయకూడదండి. అప్పుడే వాళ్ళకి మనసు కొంచెం సెన్సిటివ్ అయిపోద్ది మనసు. ఎందుకంటే అరే మనం ఇంతకాలం పెంచి ఎంత చేసి కూడాను
మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదే అనే భావం వాళ్ళల్లో రాకూడదు తల్లిదండ్రుల్లో. తర్వాత సింగిల్గా ఉంటారు కదండి పేరెంట్స్, ఆ సింగిల్ పేరెంట్ని అయితే ఇంకా బాగా చూసుకోవాలండి. ఏం లేదండి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి రావడం అంటే ఇప్పుడు నిద్ర లేవడము, వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడము, ఆఫీస్కి ల్యాప్టాప్ ఎత్తుకొని పరిగెత్తడము, అక్కడ చేసేసి రావడము, మళ్ళీ ఇంటికి రావడము, మళ్ళీ నైట్ భోంచేసుకొని పడుకోవడం. ఈ మధ్యలో వాళ్ళకి టైము 1 గంట 2 గంటలు ఉంటుందండి. ఆ 2 గంటల్లో ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని మాట్లాడి, అన్నం తిన్నావా, ట్యాబ్లెట్లు వేసుకున్నారా, మీకేమన్నా కావాలా, ఇలాంటి మంచిగా మాటలే. ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు ఇంక ఈ వయసులో ఏం కావాలండి వాళ్ళకి? మంచిగా కూర్చొని ఆ మాట్లాడగడము, ఆ టైం స్పెండ్ చేసింది వాళ్ళకి కావాలి. అట్లాగా అడిగినప్పుడు ఈ తల్లిదండ్రులు, బా నా కొడుక్కి ఇంకా మేము గుర్తున్నాము, మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనే భరోసా వస్తుందండి. ఎందుకంటే కోడలు ఎంత బాగా చూసుకున్నా కూడాను ఆ కొడుకు చూసుకునే ప్రేమ వాళ్ళకి ఎక్కువ కావాలండి. ఆ కొడుకు కోడలు ఎంత చూసుకున్నా కూడాను వాళ్ళకి, అరే మా కోడలే బాగా చూసుకుంటుంది, మా కొడుకు చూడడం లేదన్న బాధ వస్తుంది అంతే. అదే గనక ఆ కొడుకే వచ్చి అడిగితే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ కూతురు కూడా అంతేనండి. కూతురు కూడా అప్పుడప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అవన్నీ అడిగినప్పుడు వాళ్ళకి కొంచెం మనసులో, అబ్బా మా బిడ్డలు మమ్మల్ని మర్చిపోకుండా బాగా చూసుకుంటున్నారు అనిపిస్తుంది. అట్లా కొన్ని మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఉండాలంటే ఇలాంటివి పాటించాలండి. తర్వాత ఇట్లా చేసావు అట్లా చేసావు అని అమ్మాయిని, మా అమ్మ చేసింది బాగుంది, నువ్వు చేసింది బాగలేదు, ఇలాంటివన్నీ అనకూడదు. తర్వాత ఇప్పుడు అమ్మ అంటే 30 ఏళ్ళుగా నిన్ను చాకి పెంచి వండి పెట్టింది, ఆ టేస్ట్కి అలవాటు పడిపోయావు కాబట్టి తర్వాత భార్య టేస్ట్కి కూడాను అలవాటు పడాలా. మిగతా 70 ఏళ్ళు అమ్మాయితోని కాపురం చేయాలి కదా, అవి కూడాను అలవాటు పడాలా. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోతూ ఉంటే వాళ్ళ జీవితం సాఫీగా జరిగిపోతుంటుంది. తర్వాత ఎక్కువ వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోయినా కనీసం రోజుకు 1 అరగంట అయినా వాళ్ళతోటి మాట్లాడండి. దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడండి, లేకపోతే వీడియో కాల్ చేయండి. ఇప్పట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ రకంగా వీలైతే ఆ విధంగా కనీసం రోజుకు ఒక్కసారైనా మాట్లాడండి. ఇంట్లోనే కలిసి కనుకుంటే 1 అరగంట అయినా పక్కన కూర్చొని మంచి చెడులు మాట్లాడండి. తర్వాత మీ ఆఫీస్ పనులన్నీ ఇంటికి ఎత్తుకొచ్చుకొని మళ్ళా ముందేసేసుకొని మీ టైం అంతా, డే టైం అంతా ఆఫీస్ పనులు, నైట్ ఏమంటే మీ పాటికి. ఇప్పుడు అప్పట్లా కాదు కదండి, అందరం ఒక దగ్గర ఉండే టైం కాదు కదా. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వేసేసి ప్రైవసీ కావాలి అన్నట్టున్నారు. ప్రైవసీ పాతకాలంలో ఏంటంటే కనీసం పడుకునే టైం మాత్రమే ప్రైవసీ ఉండేది. మిగతా టైం అంతా అందరు కంబైన్డ్గా అందరు ఒక దగ్గరే కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునే టైము ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఇంత టైం అని మాత్రమే ఉంటుంది. ఆ టైంలో కూడాను కొంచెం టైము తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలి. ముఖ్యంగా సింగిల్ పేరెంట్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. అట్లాగ పాటిస్తే ఇట్లా ఈ అమ్మాయికి చెడ్డ పేరు రాదు, ఈ అత్తగారికి చెడ్డ పేరు రాదు, ఈ కొడుక్కి అంతకన్నా రాదు, అందరు బాగుంటారు. ఈ అత్తగారు లేకుండా మామగారు ఉన్నా కూడాను ఆ తండ్రులండి మరీ ఇంకా ఘోరం వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఇప్పి చెప్పలేరు, అడిగి తీసుకోనూ లేరు, ఏమీ చేయలేరు. కాబట్టి అత్తన్న కోడల్ని అడిగి ఏదో ఒకటి స్వతంత్రంగా తీసుకోగలదు, కానీ తండ్రి తీసుకోగలడా అండి? అడగలేడు ఆ కోడల్ని. వాళ్ళు నిర్భయంగా అడగగలిగింది ఒక తల్లిని భార్యని మాత్రమే మగవాళ్ళు. ఎందుకంటే ఏది కావాలన్నా, ఏది మనసులో చెప్పుకోవాలనుకున్నా ఒక భార్యకి తల్లికి తప్పితే ఇంకెవరితోనూ పంచుకోలేరు. అలాంటి తండ్రిని నెగ్లెక్ట్ చేయకుండా బాగా చూసుకోవాలని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా చూసుకుంటారని నేను భావిస్తున్నాను. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. తప్పక నేను చెప్పినవన్నీ మంచి మాటలే అని నేను ఊహించుకుంటున్నాను, అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడాను నేను అనే మాటలు చేసి చూడండి, వాళ్ళ ముఖంలో ఉండే సంతోషాన్ని గమనించండి. అప్పుడు నాకు ఒక కామెంట్ పెట్టండి, నిజమే మీరు చెప్పింది లేదా అబద్ధం మీరు చెప్పింది అని. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కామెంట్ పెట్టండి. ఈరోజుకైతే నా వీడియో ఇంతే. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.